ఈ రోజైతే నేను చెల్లి అయితే అటుకులు ఉప్మా అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే అటుకుల్ని నీట్‌గా వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేయాలి. రెండోసారి కూడా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి అవి నానేంత వరకు. ఇప్పుడు ఉల్లిపాయని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోండి. మా అక్క అయితే ఉల్లిపాయలు కోస్తూ ఏడ్చేస్తుంది అసలు. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంతా కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న అటుకులు నీట్గా వాటర్ పిండేసి మొత్తం కూడా అందులో కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటమే. గిన్నెలోకి సర్వ్ చేసుకున్న తర్వాత అందులో పైపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినేయడమే. నేను మా చెల్లి తిన్నాము. సూపర్గా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇంట్లో, సూపర్గా ఉంటుంది. దట్స్ వన్ మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.